సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చాలా డేస్ నుంచి కొన్ని మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అండ్ అలాగే మూవీస్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో నెంబర్ 1 మూవీ వచ్చేసి హరికథ. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.1. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో సీరియల్గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ అన్నీ దేవుడు హస్తం వల్లనే జరుగుతున్నాయి అని అందరు అనుకుంటూ ఉంటారు. ఏదో పాపాల వల్ల ఈ ఊరికి పడ్డ పాపం వల్ల అందరు చనిపోతూ ఉంటారు అని ఊరి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ మర్డర్స్ అన్ని ఎవరు చేస్తున్నారు అనేది మనం ఈ వెబ్ సిరీస్లో చూసుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో నెంబర్ 2 వచ్చేసి కుల్ ది లెగసీ ఆఫ్ ది రైజింగ్. ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మనకు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ వెబ్ సిరీస్ ఒక ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.6. ఈ వెబ్ సిరీస్ సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో రాజస్థాన్లో ఒక కింగ్ ఉంటాడు. ఆ కింగ్ యొక్క మర్డర్ అవుతుంది. సో ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది ఉంటుంది. అండ్ అలాగే ఆ రాజు చనిపోయాక ఇంకా నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అనేది ఈ వెబ్ సిరీస్లో మనం చూడవచ్చు. ఆ రాజుకి 3 కొడుకులు ఉంటారు. ఈ కొడుకులు నెక్స్ట్ రాజు కావడానికి ఎలాంటి పనులైనా చేస్తారు. సో ఈ మూవీలో వాళ్ళు ఏం పనులు చేస్తారు, ఎలాంటి పనులు చేస్తారు అనేది మనం ఈ వెబ్ సిరీస్లో చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ మీరు ఒంటరిగానే చూడాలి. ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో చూడకూడదు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇక నెంబర్ 3 వెబ్ సిరీస్ వచ్చేసి కోబలి. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.8. సో ఈ వెబ్ సిరీస్లో రవి అనే ఒక యువకుడు ఉంటాడు. రవికి అండ్ వాళ్ళ ఊరి పెద్దకి చాలా గొడవలు అవుతూ ఉంటాయి. వీళ్ళిద్దరికి పడదన్నమాట. సో ఆ ఊరి పెద్ద వెనుకాలనే ఈ రవి వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ ఊరి పెద్దకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి చాలా థ్రిల్లింగ్ అండ్ అలాగే మిస్టరీ పాయింట్స్తో నడుస్తూ ఉంటుంది. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇక నెంబర్ 4 మూవీ వచ్చేసి భూతకాలం. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.4/10. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక తల్లి కొడుకుల మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా బాధాకరమైన జీవితం సాగిస్తూ ఉంటారు. సో ఆ అబ్బాయితో చాలా విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ స్టోరీ ఇక్కడే మొదలవుతుంది. అసలు ఆ అబ్బాయికి ఏమవుతుంది, పోయిన జన్మలో చేసిన పాపాల వల్ల ఇలా అవుతుందా, లేదా ఏదైనా జబ్బు ఏర్పడిందా అనేది మనం ఈ మూవీలో చూడవచ్చు. ఈ మూవీలో ట్విస్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి అండ్ అలాగే బీజిఎం కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లైవ్లో అవైలబుల్గా ఉంది. సో ఇక నెంబర్ 5 మూవీ వచ్చేసి ది స్పైడర్ మ్యాన్. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.4/10. ఇక ఈ మూవీ వచ్చేసి సైకో థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో విలన్ చాలా డిఫరెంట్గా మర్డర్ చేస్తూ ఉంటాడు. హత్య చేశాక ఆ డెడ్ బాడీ పైన స్మైల్ సింబల్ తన కత్తితో గీస్తూ ఉంటాడు. అసలు అతని మోటివ్ ఏంటి, ఇంకా ఏమేం చేస్తాడు అనేది మనం ఈ మూవీలో చూడవచ్చు. అండ్ ఆ స్మైల్ సింబల్ అనేది ఎందుకు గీస్తున్నాడు అనేది కూడా మనం ఈ మూవీలో చూడవచ్చు. సో ఈ మూవీలో హీరోకి అల్జైమర్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఈ హీరో ఈ డిసీజ్ వల్ల ఏ విషయాన్నైనా చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. సో ఇలాంటి మర్చిపోయే డిసీజ్ ఉన్న హీరోకి కేసు అప్పచెప్తే ఎలా ఉంటుంది, అసలు ఈ కేసుని సాల్వ్ చేయగలడా లేడా అనేది మనం ఈ మూవీలో చూడవచ్చు. ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో నెంబర్ 6 మూవీ వచ్చేసి పప్పన్. ఈ మూవీ ఒక హత్యతో స్టార్ట్ అవుతుంది. ఈ కేసుని ఒక లేడీ సిఐడి ఆఫీసర్ డీల్ చేస్తుంది. ఆమె ఒక స్మార్ట్ పోలీస్ ఆఫీసర్, చాలా పేరు పొంది ఉంటుంది అండ్ తనకి హెల్ప్గా ఉంటుంది అని పోలీస్ అయిన వాళ్ళ ఫాదర్ని అండ్ రిటైర్మెంట్ అయిన ఒక పర్సన్ని కూడా ఈ కేసులో హెల్ప్ చేయమని తను చేర్చుకుంటుంది. తన పేరు వచ్చేసి పప్పన్. ఈ మూవీ వచ్చేసి ఫుల్ సస్పెన్స్ అండ్ అలాగే థ్రిల్లర్తో ఉంటుంది. ఈ మూవీ యొక్క బీజిఎం వచ్చేసి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి మనకు ZEE5లో అవైలబుల్గా ఉంది. సో ఫైనలీ నెంబర్ 7 మూవీ వచ్చేసి డి బ్లాక్. ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇది ఒక పెద్ద అడవి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ మూవీలో ఆడవాళ్ళు రాత్రి మిస్ అవుతూ ఉంటారు అండ్ మార్నింగ్ లేచేసరికి వాళ్ళ డెడ్ బాడీ అనేది మనకు బయట కనిపిస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని వాళ్ళ ప్రిన్సిపల్ హైడ్ చేయాలి అని చాలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ మూవీలో 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఈ 4 ఫ్రెండ్స్ ఈ మిస్టరీని కనుక్కుందాం అని చెప్పేసి ఈ మూవీ యొక్క స్టోరీ అంతా ఇదే నడుస్తూ ఉంటుంది. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.6. ఈ మూవీ మనకు యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.